వినాయక నిమజ్జనం హిందూ ధర్మంలో ఒక ప్రముఖ ఉత్సవం అయితే పూజా పరంపర తరువాత భక్తులు దేవుని విగ్రహాన్ని నదులు సముద్రములలో కలుపుతారు. ఇది ఒక ఉత్సవంగా జరుగుతుంది. భక్తులు అదే సమయంలో దేవుని విగ్రహాన్ని నదులలో కలుపుతారు. వినాయక నిమజ్జనం ప్రముఖంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఆచరిస్తారు. పూజకి ముందు ప్రతిష్ఠ చేసి పూజ తరువాత నిమజ్జనం చేయడం ఆచారం. ప్రాణ ప్రతిష్ఠ జరగని విగ్రహం కేవలం బొమ్మ మాత్రమే. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే చేరుకోవడం, అదే ప్రకృతి ధర్మం. అందరు దేవుళ్లను ఎందుకు నిమజ్జనం చేయరు? కేవలం దుర్గామాతను, గ్రామ దేవతలను, గణనాథుడిని మాత్రమే నిమజ్జనం చేస్తారు. గణనాథునికి పూజలు చేయవచ్చు, కానీ ఆయన లంబోదరుడు, మోదక ప్రియుడు. అందుకే ఆయనకు భక్తి శ్రద్ధలతో అందించే నైవేద్యం పరిమాణం స్వామికి తగినట్లుగా ఉండాలి. ఆయనకు ఆ తరహాలో రోజు భోజనాన్ని అందించడం మానవ మాతృనికి సాధ్యం కాని పని. అందుకే స్వామిని పుట్టినరోజు నాడు పిలిచి పూజించి తర్వాత జాగ్రత్తగా తన లోకాలకు గంగమ్మ మాధ్యమంగా తరలిస్తారు. దీనినే నిమజ్జనం అంటారు. మట్టితో చేయబడిన వినాయకుడు నిమజ్జనం ద్వారా తిరిగి అదే మట్టిలోకి వెళ్ళిపోతాడు. వేసవి తాపం తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతి అయిన హస్త వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ వివిధ ఆకులతోనూ పూజిస్తాం. గణేశ పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేమంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదికాక మట్టిని తాకడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే 10 రోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని 11వ రోజున మేళతాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థము మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు. వినాయకుణ్ణి మనం మండపాలలో ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాము? అందులో అంతరార్థం ఏమిటి? ఈ విషయంలో చాలామంది తప్పు దోవ పడుతున్నారు. వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందాలి. వినాయక సహస్ర నామాలలో 1000 రకాలు చెప్పబడ్డాయి. అలాంటి వినాయక ప్రతిమలు ఎంతో భక్తి ప్రవస్యాన్ని కలుగజేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారు చేయించుకుని ఇలా పూజిస్తున్నారు. సలార్ గణేష్, సాఫ్ట్వేర్ గణేష్, గద్వాల్ కోట గణేష్, ఈగ గణపతి, గబ్బర్ సింగ్, బాహుబలి గణేష్, గలాటా గణేష్, స్పైడర్ మ్యాన్ వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, బుల్లెట్ బండి వినాయక, ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో వినాయకుని పూజిస్తున్నారు. అలా పూజించకూడదు అని వేద పండితులు చెబుతున్నారు.